పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరగడం, ఆ తర్వాత జరిగిన పరిణామం. మరొక వైపున గ్యాస్ కమర్షియల్ పెరిగింది ఇప్పటిదాకా, ఎల్పిజి ఎల్ఎన్జి పెరిగింది. ఇప్పుడు ఇంటికి వచ్చేటటువంటి గ్యాస్ కొండ ధర పెరిగింది, 29 రూపాయలు పెంచారు. గృహ వినియోగ గ్యాస్ ధర మళ్ళీ పెరిగింది, 14.2 కిలోల సిలిండర్ మీద ప్రభుత్వం 29 రూపాయలు పెంచింది. పెరిగినటువంటి ధర ఆదివారం నుంచి అమల్లోకి రాబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర 933 నుంచి 942కి చేరుకున్నది. 6 ముత్యాల సంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ఇంధనం ధరలు పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భారత్లో మార్చి 7వ తేదీన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 60 రూపాయల చొప్పున పెంచారు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలకు నష్టాలు తప్పడం లేదని అధికారులు అంటున్నారు. ఒక్కో సిలిండర్ మీద 703 రూపాయల చొప్పున నష్టపోతున్నట్టు చెప్పారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పెరగడం భారం. అంటే 29 రూపాయలు అంటే 2 నెలలకో 3 నెలలకో ఒక బండ కొనుక్కునేటటువంటి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. నెలకు 10 రూపాయలు మన ఫోన్ రీఛార్జ్ అంతా లేదు పెద్దగా. కాకపోతే దశల వారీగా పెంచుకొస్తారంటే పెంచుకొస్తారు.